హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి 7:15 అయితే అయిందనమాట. పిల్లల కంటే ముందు నేనే రెడీ అయ్యి ఈరోజు సతాయిస్తున్నారు. రెడీ కాండి, రండి బ్రష్లు అవుతారంటే కూడా అస్సలు మాట వినుకుంటూ ఉండరు, నిద్ర మబ్బుతోనే ఉన్నారనమాట. ఇంకా మీ కథ వెళ్ళలేదు అనుకోసానని నేనే రెడీ అయితే ఇంక పిల్లల్ని అయితే రెడీ చేసి పైన స్కూల్కి అయితే పంపించాలా. ఇంక అసలు నిన్న పడిన వానకైతే మాత్రం గోళ్ళ చూడండి ఎంత తడిసేవే. బాగా రాత్రల్లో వాన పడుతూనే ఉండదు, బాగా నానే గోడలు. ఇంకా ఇప్పుడైతే చూడండి, నేను ఇక్కడ అందరికీ తెలిసిందే కదండి, వంట ఛానల్ అయితే ఇక్కడ చేస్తూ ఉంటాను నేను. అక్కడ వంటలు ఏమన్నా బియ్యం కడిగినవి కానీ కట్ చేసిన తర్వాత దాంట్లోకి చెట్లకి వేయడము ఉంటుంది కదా, నేను కట్ చేసిన తర్వాత చెట్లకి అయితే వేస్తూ ఉంటాను అనమాట. టమాటా పండ్లు కానీ తర్వాత ఉల్లిగడ్డలు పొట్టు కానీ అంతా దీంట్లోకి వేస్తాను. అట్లా ఒకసారి అయితే కాకరకాయలు చేసినప్పుడు కాకరకాయలు ఇక్కడ వేసాను అనమాట. ఆ చెట్లు అయితే ఎంత బాగా పెరుగుతుంటాయి, అసలుకి భలే ఉన్నాయి. ఈ చెట్టుకి బాగా పెద్దగా అయితే కాకరకాయలు ఎన్ని నొట్టిస్తాయో నాకు అసలు. ఇక్కడ చూడండి, ఇదైతే ఫస్ట్ వచ్చిన కాకరకాయ చెట్టు అనమాట. ఎంత బాగుండేది. ఇక్కడ చూడండి, దీంట్లోన ఇది వంకాయ చెట్లు వేసింది కదా, ఇంకా వంకాయ చెట్లు అయితే మాత్రానికి అంతా చచ్చిపోయావు అనమాట. ఇంక వీటిని తీస్తాను. కాకరకాయల చెట్లు చూడండి ఎన్ని నొట్టు వచ్చేవి, 3 ఇది 1 2 3 4. ఈ టమాటా పండు చెట్టుగా ఈ చిన్ని దాంట్లోనే ఎన్ని నొట్టు వచ్చేవే. ఇంక వీటిని అయితే తీసేయాలి. ఇంకా ఆ చెట్టు కన్నా మంచిగా అందుతాయి అన్నీ. అమ్మో ఇది రాదు. తర్వాత కాకరకాయలు అయితే మాత్రానికి ఎంత బాగా వస్తున్నాయి చెట్లు. ఏ మంది అయితే వేయలేదు, కానీ వాన నీళ్ళకి ఎంత బాగా చిగురు వచ్చాయి చూడండి చెట్లు అయితే. ఇంకా మా ఇంటి పైన అయితే మాత్రానికి ఎంత బాగుండదు చూడండి వాతావరణము. సూర్యుడైతే వచ్చాడే. ఎండ కాస్తేనే బాగా బట్టలు అద్దుకున్నా, తర్వాతకి ఇంట్లో అంతా నీట్గా పెట్టుకున్నా. కానీ ఇంకా తొందరగా అయితే మాత్రానికి అన్నంకి అయితే పెట్టాను. అన్నంకి పప్పుకి అయితే ఇంకా అది అన్నం చేసి పిల్లల్ని అయితే రెడీ చేస్తాను తొందరగా. ఆయన మాకు స్కూల్ పోయేతాలకల్లా ఏదో క్యారెట్ టమాటా చట్నీ అన్నం అయితే చేసేస్తాను పాపకి. మేమైతే ఉత్తుపప్పు చేసుకున్నామే, పాప క్యారెట్ సరిపోదు కదా, అదే పప్పు అంతా సరిపోతుంది. అందుకోసమనే పాప కోసం అయితే టమాటా చట్నీ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు మాటినప్పుడు ఉండరు అసలు. ఇంకా అందుకోసమని ఇంకా వంటకు కూడా పెట్టాను అనమాట. పిల్లల్ని అయితే రెడీ చేస్తాను తొందరగా. అయినా స్కూల్కి రెడీ పోతావా? ఏమీ లేదురా మమ్మీ. బాయ్ మమ్మీ. నాకు బిగాలి ఇప్పటి ఇటు వస్తావేనా? పాపనైతే స్కూల్కి వస్తాను. టైం కరెక్ట్ 8:30. 8:40కి స్కూల్లో ఉండాలి అయ్యమ్మా. సో 5 కరెక్ట్ సరిపోతుంది. 5 తలకలు అవుతుంది లేక. ఇంక అందరు రెడీ చేసుకోండి ఇంక ఈరోజు. బాయ్ రా బాయ్. అప్పుడు క్యారెట్ తీసుకోమేనా? ఇది అసలు నాకు కూడా చెప్పలేసుకో. ఏం కావాలా? యాభై ఏం కావాలా? బాయ్ మమ్మీ. మా చంగ వేరా బాయ్ చెప్పవా? కలుపుకొని బాగా కడుపుండేది అంతా. అదే ఆట వేసుకోవడం బండ్లో నేను పెట్రోల్ ఉంటుంది వచ్చాక అయితే ఉండదా? పెట్రోల్ అయిపోయింటే 50 తీపిస్తుంది. పోయిరా బాయ్. ఎంత ముద్దు పోతాడు అయిరమ్మా. ముందే వేసి పెట్టుకుంటావా?
లేదు దాంట్లో బాటిల్ అది స్లేట్ ఒకటి ఉన్నదిలే క్యారర్ దీంట్లో క్యారర్ బ్యాగ్లో పెట్టాను అన్నీ ఇంకా వాటిలో ఎట్లా పెట్టి అక్కడ ఇక్కడ అవుతున్నది
సో ఫ్రెండ్స్, మొత్తానికైతే కనుక భారతి అయితే అంగన్వాడీలో కోడిగుడ్లు ఇస్తారంటే తీసుకొని రావడానికి వెళ్ళింది అనమాట. సో పొద్దున అనిండే నువ్వు అయిపోయేదా బండ్లు ఎక్కలు వినోద్ మొన్న దిక్కిందే నిన్న కానీ దిక్కలేదని వాడితే అక్కడ బాగా ఇంకా నాకు వీడియో ఎడిటింగ్ అయిపోయాయి ఇంకా ధ్యాస వచ్చానమాట. సో పనిలో పని భారతికి కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుందని మనం అనుకుంటాం, కానీ ఇంట్లో పనులు చిన్న పనులని అవి కూడా మనం ఉంటుంది ఫ్రెండ్స్, ప్రతి పనిలో కష్టం ఉంటుంది ఒక అనుకుంటాం. సో భారతి హ్యాపీ ఫీల్ అవుతుందని అనుకుంటున్నాను. మొత్తానికైతే బండ్లు దిక్కి కసువు కొట్టి బండ్లు దిక్కాను. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ టైం కాదు, మ్యాక్సిమం కొన్నిసార్లు నేనే చేస్తుంటాను, భారతి అడిగి చేయించుకుంటాను కొన్నిసార్లు నేనే తను అలసిపోయింది చూసి కొంచెం హెల్ప్ అవుదామని చేస్తాను. సో ఇప్పుడైతే మాత్రం నన్ను ఏమో అడగలేదు, పొద్దున అనమాట ఈరోజు బండ్లు దిక్కే పని ఉన్నది, అది ఉండదు ఇది ఉన్నది, నాకు కొంచెం హెల్ప్ చేయాలి. సో పాపని తొందర ఏడిసి వస్తే నాకు నా పనిలో నమ్మబడతాను ఇంకాని అనమాట. సో అప్పుడు బుర్రలోకి వచ్చింది, ఇప్పుడు వెలిగి పెట్టింది. ఆల్రెడీ బకెట్లోనే సరిపోవని వేసి పెట్టింది అనమాట. ఇంకా అంగడికాటి బడికాటి వేస్తాననే అదే వస్తాలు కదా నానే చేద్దాం లేని నేనే చేస్తే. కానీ భారతి ఏంటంటే నువ్వు సరిగ్గా దిక్కువ అంటుంది మళ్ళీ. ఎంతనే కానీ మనకు ఆడవాళ్ళకి అడుగుతురా చెప్పండి ఏదన్నా కానీ. సో ఏదో హెల్ప్ అవుతానని ఏదో చేస్తాను కదా, మళ్ళీ వచ్చి పేర్లు పెడతాను. ఇటు సరిగ్గా దిక్కులేవు వినదు, ఆడు సరిగ్గా దిక్కులేవు వినదు, తేమ ఇంకా లేదు, నువ్వు సరిగ్గా దిక్కులేవు అంటుంటుంది. ఓకే 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 అంటుంటాను. ఇంకా నాకు ఏం చేస్తాను చెప్పండి. కానీ మ్యాక్సిమం అట్లా దిగితే అసలు తిక్కినట్టుగా అట్లా హెల్ప్ చేస్తే చేసినట్టు కూడా ఫీల్ అవ్వదు భారతి హెల్ప్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేస్తానన్నమాట. ఓకే. ఓ ఏమే నాకంటే నీట్గా పెట్టావే? నీట్గా ఉండే, నీట్గా హ్యాపీ పాపి వేసింది కదా పడుకునే అని పండుకున్నాక మరి ఎత్తుకుంటే మన గొల్లు వేస్తుంది. ఇంకా మెలుకొచ్చి పాప లేదు లేదు. సూపర్. కిచెన్ చూస్తాను బాగున్నది, చాలా పని చేసి పెట్టావే. బూది నేస్తాను అలసిపోతావే. బాగా చేశాడు కదా ఇల్లు అయితే మాత్రానికి. ఇంకొకటి ఈరోజు అయితే ఉల్లిగడ్డలు కొనుక్కునే ఉండదు. ఆ ఉల్లిగడ్డలు సరే కోడిగుడ్లు ఆడబెడుతుంది. కోడిగుడ్లు ఎప్పుడు అడగలేదు మీ చిన్నమ్మ బొంబాయి చిన్నమ్మ అడిగితే ఇచ్చేస్తుంది. ఇంకోటి పొద్దునైతే మాత్రానికి ఉల్లిగడ్డలు అయితే తీసుకునేది అనమాట. ఏం లేకుండా ఉల్లిగడ్డలు అన్నీ అయిపోయింది. 50 రూపాయలు ఉంటే 50 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు 3 కేజీలు అనేది. అయినా ఉల్లిగడ్డలు లావగినావు కదా, ఆరిపోయేవే బాగుండే ఉల్లిగడ్డలుగా లావు లావు ఉండే. ఒట్టిగడ్డలు అంతలో వచ్చి ఒకటి వేసుకునే తలగల వంటలకి సరిపోతుంది. దీంట్లో ఇంకొంచెం మిగిలొచ్చు కూడా. ఈ సైజ్ అయితే చూడు వినోద్ వంటలకి సరిపోతాయి. బాగుండే కదా. ఎప్పుడు 100 రూపాయలు తీసుకుంటుంటప్ప, నువ్వు లేవు కరెక్ట్ టయానికి. లేని దానికి భర్తమ్మ 100 రూపాయలు తీసుకో అంటారు. నాకు గుచ్చి గుచ్చి అడగద్దండి, నానిగా లేడు మీ తమ్ముడు అనుకోసం అని చెప్పి 50 రూపాయలు తెచ్చుకుంది. థ్యాంక్స్ తినాలి, ఇల్లు నీట్గా చేసి పెట్టవే. హ్యాపీ. లేదు పేర్లు పెట్టేదైతే పెడతాను. వీళ్ళని ఆడవచ్చునేదే వాన వస్తుంది ఇప్పుడు కూడా. ఏం బట్టలు ఆరేసావు? బట్టలు ఆరేసాను అప్ప పైన. మనం ఇంట్లో ఉంటే వాన వచ్చేది కూడా తెలియదు. 3 బంట్లు నానతాయి. యా కిటికీలు చేద్దాం కూడా వినపడవు వినదు ఇప్పుడు. వినపడదు ఇప్పుడు కిటికీల్లో కూడా. ఇట్లా పెట్టొస్తా పాపలు. Many hours later. అయినా వచ్చా మమ్మీ రా 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 రా. ఏది చూపి చూపి. ఏడుదైరా ఆపిలా డాడీ చూపి పదంప నిదానం నిదానమ్మా
నువ్వేనా రాసింది? ఓకే నువ్వేనా రాసింది? వెరీ గుడ్. ఇలా పలక మీద రాసేసావు అనుకుంటున్నాను, బండిలో వచ్చినప్పుడు చెప్పాను. నువ్వేనా కలర్ వేసింది? వెరీ గుడ్ డాడీ. ఇవన్నీ కొనియాలి మనం, కలర్ పెన్నులు అవన్నీ వాట్సాప్లో పెట్టిన వల్ల. వీళ్ళకి ఒక లిస్ట్ ఉందబ్బా, కలర్ పెన్నులు స్టిక్ చేసేటివి అవి కొనాలి. యూనిఫాము. ఏం మమ్మీ ఏం తెచ్చుకుంటువి? బాగా వేసావా? నువ్వేనా వేసింది? హ్యాపీ ఇంకా బాగున్నప్పుడు ఎంత ఏ పనైనా చేయించుకోవచ్చు. వినొస్తాన కొంచెం మూడ్ బాగాలేకుంటే కానీ ఆ రోజు నాకు తిట్లు ఖచ్చితంగా పడుతుంది. అందుకోసమనే ఇంటికి తిట్లు తినించుకున్నాను అనుకోసానని ఇంకా గ్లోరీని అడిగితే పొదంలో వదిలే అనుకోసాననే ఇంకా ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకుంటాము. ఇంకా మొత్తానికి అయితే సరుకులు అయితే తీసుకొని వస్తాం అనమాట. ఇన్ని సరుకులు తెచ్చాము చూడండి, నెలకు సరిపడా అనమాట. అన్ని గోధుమ పిండి, కారం, ఇంకా ఈ వినోద్ అయితే ఈ మధ్య తింటున్నాడు పెరుగు. అందుకోసమనే అసలు ఇస్తామిట్రా ఏమి తెచ్చింది తినే కానుకోసానని. బ్రష్లు పిల్లలకు ఉన్నాయి, మాకు చేస్తాను అనమాట. ఇట్లా నిండిస్తుంటారు కదా, తీసి ఆడుకుంటారు. ఈయన పెట్టింది షాంపూ. ఇంకా వినోద్కి నాకు షాంపూలు ఒక్కరోజు షాంపూ, ఇంకా సామాన్లు తీసి అనమాట. అట్లే పేస్ట్ ఇంకా సరుకులు తెచ్చిన ప్రతిసారి నిమ్మకాయలు అయితే తెస్తాను అనమాట. తెచ్చిందేమో గుడ్లు అని చేస్తుంది, బిర్యానీ ఐటమ్స్ కదా. ఇంకా వంటలు కూడా చేస్తున్నాను కదా, ఇంకా అందుకోసమనే ఇవి ఖచ్చితంగా అవసరం అనమాట. అందుకోసమనే తీసుకొని వస్తే ఉల్లిపాయలు ఇంకా కూర్చొని లూజ్ దొరుకుతాయి. ఆవాలు జీలకర్ర వేరే ఏం లేవు లేదా? అమ్మ స్కూల్ పోతారు కదా, బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా స్నాక్స్ పట్టండి. తీసుకుంటారు నిత్తి పాప. నేను నాకు నిస్సక్క నేనే ఇష్టం. మా ఆయనకు యాది కావాలంటే అదే అంటది. పట్టు వేసుకొస్తా. ఇంకా చింతపండు, కొబ్బరి, ఇంకా వంటల్లోకి అన్నింటిలోకి వాడతారు కదా. మసాలా అయినా ఏమైనా నువ్వు బట్టల సబ్బులు అంట్లు సరుకులు అనమాట. అసలు సబ్బు ఒకటి పెడుతున్నాను, నాకు సామాన్ నీట్గా రాకుండా ఉండే. అందుకోసమని సబ్బులు తీసుకొచ్చి ఇంకా ఉప్పు ప్యాకెట్, శనగలు, తిరువాతలేకి బాగుంటుంది. ఆసారి మర్చిపోయాను నేను, అందుకోసమని ఈసారి మర్చి తీసుకొని వచ్చి ఒక కేజీ చేస్తాను అనమాట సబ్బులు. అసలు ఎప్పుడు టీ చేసుకోలేదు ఇంట్లో. అదే నేను ఎందుకు పాలకట్లు తీసుకుంటాను అనుకుంటే ఏమైనా వీడియోకుంటారేమో. అదే టీ పట్టు తెచ్చారు, వానలు పడుతున్నాయి కదా సాయంత్రం పూట. అప్పుడు చెయ్యి అనుకోసనే అడిగాను అనమాట వినోద్. 2 నెలలకు ఒకసారి అడిగారు కదా అనుకోసనని ఈరోజు మధ్య తీసుకొని తెచ్చిన అనమాట. ఇంకా కొబ్బరి నూనె డబ్బా, ఇంకా అగ్గిపెట్టి ప్యాకెట్లు, ఇంకా పెరుగులు, ఇంకా అది సగుడుది కలుస్తారు. పాపకి బడికి పోయేటప్పుడు ఉడకబెట్టిస్తాం అనుకోసానని తీసుకొని వస్తే ఇంకా పాప ఇంకా ఇదబ్బా ఈరోజు అయితే మాత్రానికి ఇంటికి సరిపడా సరుకులు అయితే తీసుకొని అయితే వచ్చామన్నమాట. చాలా హ్యాపీ. కానీ ఆ ఎన్నో మనము ఎన్నిసార్లు అయినా బుక్లో ఒకటి బుక్ కూడా తీసుకొని పోతే సార్లు ఇస్తాడనమాట. అంటే నెలకి కరెక్ట్గా డబ్బులు కడతాం అనమాట. కరెక్ట్ అందుకోసమని ఇంకా అయినా నెల వరకు
సరుకులు తెచ్చుకుంటాము, ఏమన్నా మధ్యన ఇవన్నీ అయిపోయినా కూడా తెచ్చుకుంటాం అనమాట. అట్లా ఇంకా ఈ రోజుకైతే నెల సరుకులు అయితే తెచ్చుకున్నాం. బ్యాలు మొన్న తెచ్చాడు, ఉన్నాయని బ్యాలు తీసుకురాలేదు. వానా వానా నా ఫేస్ చూడదు అప్పుడే ఎట్లుంటాను పావులన్నది వారికి కానీ పేలింది. ఎందుకంటే బట్టలు ఉతుకులాగా భారతి ఏడుస్తారు. రోజు నువ్వే ఇంకా ఓకే మొత్తానికి రోజు 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 నీళ్ళు వస్తుంటావు కదా. చలి పెట్టదా వినది? ఈ వాన వచ్చేది వినది ఇప్పుడు మన ఇంట్లోకి ఎదురు కదా. అక్కడ ఎదురు చూడండి నానేదే. చిన్నప్పుడు కూడా వినోదు ఏమి ఇట్లా వాన వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట అట్లాటప్పుడు మా ఇంటికాడ ఉంటాం కదా, ఏమన్నా సెలవులు బడి సెలవులు ఇచ్చినప్పుడు వాళ్ళ నాందం అన్నా కూడా మా నాయన వాకిలి కాడ కూర్చొని కట్టబట్టుకొని కూర్చుంటుంది చూడు వీడు పోగుదని వాళ్ళు కూలి పోతుండే మా చిన్నప్పుడు అయితే నానుకుంటావు. మా అమ్మ మంచిగా మంచి కూల్ మైండ్తో వస్తే లేదు పర్లేదు. మా అమ్మగారు మన రాంగ్ మైండ్తో వచ్చారు అనుకో మాటలు పడాలి ఇరిగిపోతుంది. అది బాగా కొడుతుండ్రే ప్రెస్టేషన్ ఏదైనా బయట వాళ్ళ మైండ్లో వచ్చారనుకో అప్పుడు ఇంకా ఏం చేస్తారు. ఈ చల్ల చల్ల వాతావరణంలో ఏం తినాలనిపిస్తుంది నీకు? ఏం తినాలనిపించలేదు. ఎంత పిచ్చి మొక్కమోడా నేను నాకెప్పుడు అడిగినప్పుడు ఉండాల. అడిగినప్పుడు అంటే అడిగినప్పుడు చేయాలా లేక అడిగినప్పుడు తేవాలా? తెచ్చాను కదా, ఎన్ని తెస్తాను ఎన్ని తెస్తావు అవన్నీ కాదు. నువ్వు నీకు ఇప్పుడు తెచ్చిన బంగాళాల వల్ల నీకు తెచ్చారా బువ్వా చేస్తలే. ఒక్కసారి ఫ్రంట్ కెమెరా దిగా సర్ప్రైజ్ అంటే ఏదో కాదు. ఏవి చిన్న కాకరకాయలు చపాతీ తెచ్చిందనమాట. చిన్న కాకరకాయలు ఆల్మోస్ట్ చికెన్ రేటే ఉన్నాయండి మార్కెట్లో. ఓకే అది కాదు, ఇవి భారతీయకి ఇష్టం కాబట్టి నాకు ఇష్టం అనుకుంటున్నట్టుందేమో. ఒక్కసారి మా అమ్మకి వెళ్ళడానికి నాకు ఇష్టం. ఇప్పుడు బాగా తింటున్నా. ఇప్పుడు అంటే ఒక 2 సంవత్సరాలు అట్లా 3 ఏళ్ళు కానీ అంతే తింటున్నా హైదరాబాద్లో. కానీ అంటే మంచిది అంటున్నారు కాబట్టి. చేదు మాత్రం నాకు నచ్చదు. చేదు ఉండలేదు. పెద్ద కాకరకాయ కంటే కాకరకాయ చిన్న కాకరకాయ చేదు తక్కువ ఉంటుంది, పెద్ద కాకరకాయ ఎక్కువ ఉంటుంది. సర్ప్రైజ్ అంటే దుడ్లు కట్ల ఉంటుంది. రోజు సర్ప్రైజ్ ఇస్తాను నీకు. సర్ప్రైజ్ అంటే నాను పొంగనాలు తెప్పి అని ఉంటే నా జోలో నుంచి 20 రూపాయలు తీసుకొని 10 రూపాయలు తెప్పించారు. 10 రూపాయలకి ఎన్ని వచ్చింటాయి మరువే తీసుకొస్తాను లేంటది. అవి ఇష్టం లేదా నీకు? నాకే చాలా ఇష్టం జరుగు. అందుకే నువ్వు సర్ప్రైజ్ నీకు ఇష్టం కాబట్టి అవి సర్ప్రైజ్ అనుకున్నావు. నాకు ఇష్టం లేదు. నీకు మందే చెప్తే నువ్వు తినేది నేను తిన్నాను. నువ్వు నీకు నచ్చదు నాకు నచ్చదా పప్పు అంటే కొన్ని నంచుకునే పప్పులు లేదు. తింటా పూర్తి తిన, ఒక్కరు తినాలో పూర్తిగా లేదు పూర్తిగా నువ్వే తిన.